Hi everyone, this is TVK. Welcome to our channel, Mr. TVK Education. Freedom from English. I hope you all are doing well. ఎవరికైనా మన ఈ బుక్స్ కావాలంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి 99 రూపీస్ అనేది సెండ్ చేయండి. మీకు పీడిఎఫ్ రూపంలో ఈ 5 బుక్స్ని పంపించడం జరుగుతుంది. ఓకే, ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోయి ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. లెట్స్ స్టార్ట్ అవర్ న్యూ సెషన్. ఈరోజు క్లాస్లో మనం డూ, డిడ్, విల్ ఈ మూడింటికి సంబంధించి లెర్నింగ్ అండ్ ప్రాక్టీస్ ఏ విధంగా నేర్చుకోవాలి, ఏ విధంగా అప్లై చేయాలి, ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి, మూడింటిని ఒకేసారి ప్రాక్టీస్ చేస్తే ఎంత ఈజీగా ఉంటుందో ఈ క్లాసెస్ ద్వారా మీరు తెలుసుకోబోతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, డూ, డిడ్, విల్ అనేది అసలు ఏంటి, ఎప్పుడు ఉపయోగిస్తాం, ఏ కాలంలో ఉపయోగిస్తాం, ఎలా ఉపయోగిస్తాం అనేది ఈ వీడియోలో క్లియర్గా నేర్చుకోండి. డూ అనేది లేదా డస్, ఇది ఇప్పటివరకు ఎక్కువగా మీకు ప్రజెంట్ టెన్స్లో యూజ్ చేస్తామని చెప్పుంటారు. అలా యూజ్ చేస్తారని చెప్పుంటే అది తప్పు. అన్ని కాలాలకి సంబంధించి ఎప్పుడైతే మాట్లాడుతామో అప్పుడు డూ లేదా డస్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. మరి డిడ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే పాస్ట్, ఏదైతే ముగిసిపోయిన కాలం ఉందో దానికి సంబంధించింది డిడ్ అనేది ఉపయోగించడం జరుగుతుంది. మరి విల్ అనేది ఫ్యూచర్కి సంబంధించి. మరి డూ, డిడ్, విల్ ఇవి ఏంటి అంటే హెల్పింగ్ వెర్బ్స్. ఈ హెల్పింగ్ వెర్బ్స్ యొక్క పని ఏంటి అంటే మనం ఏదైతే మాట్లాడుతున్నామో, మనం ఏదైతే చేస్తున్నామో ఆ పని గురించి కాలాన్ని తెలియజేసేవే ఈ హెల్పింగ్ వెర్బ్స్. మరి డూ, డిడ్, విల్ అనేది ఏ కాలాన్ని తెలియజేస్తాయి అనేది చూసాం. మరి డూ, డస్ అనేది ఏ కాలంలో ఏ విధంగా పనిచేస్తుంది అనుకున్నాం? కేవలం ప్రజెంట్ మాత్రమే కాదు, అన్ని కాలాలకి సంబంధించింది అనుకున్నాం. అంటే ఎటువంటప్పుడు ప్రతిరోజు అలవాటుగా మళ్ళీ మళ్ళీ చేసే పనులు, ఎప్పటికీ మార్పు చెందనివి, ఇటువంటివి ఎప్పుడైతే మనం మాట్లాడుతామో, పనులు చేస్తూ ఉంటామో ఆ సమయంలో డూ లేదా డస్ ఉపయోగించాలి. మరి గతంలో పూర్తి చేసేసిన పని ఎప్పుడైతే చెప్పాలో దానికి డిడ్ ఉపయోగించాలి. భవిష్యత్తులో ఏదైతే చేయబోతున్నామో, రాబోతున్న పని ఏదైతే ఉందో దాన్ని చెప్పడానికి విల్ ఉపయోగించాలి. మరి ఇవన్నీ బాగానే ఉన్నాయి. దేని తర్వాత ఏదో ఉపయోగించాలి, మనకి స్ట్రక్చర్ తెలుసు. ఒకసారి చూడండి, ఇక్కడ సబ్జెక్ట్, హెల్పింగ్ వెర్బ్, మెయిన్ వెర్బ్, ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే ఏంటి? ఐ, యు, దే, హీ, షీ, ఇట్. మరి డూ, డస్ రెండు ఉన్నాయి కాబట్టి ఏది ఉపయోగించాలి ఎప్పుడు అంటే ఐ, యు, దే వచ్చినప్పుడు డైరెక్ట్గా V1 అయినా యూజ్ చేయొచ్చు, లేదా డూ ప్లస్ V1 అనే యూజ్ చేయొచ్చు. మరి డూ ప్లస్ V1 అనేది మస్ట్ అండ్ షుడ్ అంటే పాజిటివ్ సెంటెన్స్కి ఓన్లీ V1 యూజ్ చేస్తే సరిపోతుంది. కానీ నెగిటివ్ సెంటెన్స్ అయినా, ఇంటరాగేటివ్ అయినా, WH క్వశ్చన్ అడగాలన్నా ఖచ్చితంగా దాంట్లో హెల్పింగ్ వెర్బ్ ఉండాల్సిందే. కాబట్టి ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, హీ, షీ, ఇట్. ఇక్కడ పైన V1 వాడాం, ఇక్కడ హీ, షీట్ వచ్చేటప్పుడు ఏమైంది? ఆ V1కి ఎస్ లేదా ఈఎస్ని యాడ్ చేసాం. లేదు, హెల్పింగ్ వెర్బ్తో వాడాలంటే పైన డూ ప్లస్ V1 వాడాం, ఇక్కడ డస్ ప్లస్ V1 వాడతాం. అంతే తేడా. ఐ, యు, దే వస్తే V1 ఆర్ డూ ప్లస్ V1, హీ, షీట్ వస్తే V1తో ఎస్ లేదా ఈఎస్ ఆర్ డస్ ప్లస్ V1 అనేది ఏదైనా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు పాస్ట్లోకి రండి, అంటే గతంలో పూర్తి చేసేసిన పని. ఇక్కడ ఓన్లీ డిడ్ ప్లస్ V1 మాత్రమే ఉంది కాబట్టి అన్ని సబ్జెక్ట్స్ యూజ్ చేయొచ్చు. పాజిటివ్ సెంటెన్స్కి డైరెక్ట్గా V2 అప్లై చేయొచ్చు. కానీ నెగిటివ్, ఇంట్రాగేటివ్, WH క్వశ్చన్ అడగాలంటే ఖచ్చితంగా మనకి హెల్పింగ్ వెర్బ్ కావాలి కాబట్టి డిడ్ ప్లస్ V1 అనేది యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, ఫ్యూచర్కి సంబంధించి కేవలం విల్ మాత్రమే యూజ్ చేస్తే సరిపోతుంది. షెల్ అని కొన్నింటికి అనుకుంటాం, ఐకి, ఉయికి మనం క్వశ్చన్ చేసేటప్పుడు షెల్ యూజ్ చేయాలని. మీరు ఇప్పటి వరకు దాన్ని ఏమైనా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఫాలో అవ్వండి, లేదంటే విల్ యూజ్ చేసిన ప్రాబ్లం ఏమీ లేదు. మనం బ్రిటన్ ఇంగ్లీష్ అండ్ అమెరికన్ ఇంగ్లీష్ రెండింటిని ఫాలో అవుతాం. బ్రిటన్లో అయితే రాసేటప్పుడు మనం బ్రిటన్ ఇంగ్లీష్, కానీ మాట్లాడేటప్పుడు అమెరికన్ ఇంగ్లీష్. కాబట్టి అమెరికన్ ఇంగ్లీష్లో వాళ్ళు మాట్లాడే మాటల్లో షెల్ అనేది వాళ్ళు యూజ్ చేయరు, విల్ అనేది మాత్రమే యూజ్ చేస్తారు. కాబట్టి మనం దాన్నే ఫాలో అవుతున్నాం కాబట్టి విల్ అనేది యూజ్ చేస్తే సరిపోతుంది. మరి డూ ఆర్ డస్ అనేది అన్ని కాలాలకు సంబంధించింది అనుకున్నాం. మరి ఎటువంటి మాటలు వచ్చినప్పుడు చేయాలి అంటే ఒకసారి దీన్ని అందరూ స్క్రీన్ షాట్ తీసుకుని ఉంచుకోండి, ఎందుకంటే ఇది మీకు చాలా క్లియర్గా ఉంటుంది. మనకున్న అన్ని సెంటెన్సెస్, మనకున్న స్ట్రక్చర్స్ అన్నింటినీ చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. దీన్ని ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఏమనుకున్నాం? డూ ఆర్ డస్ అనేది, డూ ఆర్ డస్ అనేది అసలు ఏ కాలంలో ఉపయోగించాలనుకున్నాం మనం? ఎవ్రీ డే, ఎవ్రీ మార్నింగ్, ఎవ్రీ నైట్, వన్స్ ఏ వీక్, ట్వైస్ ఏ మంత్, ఆన్ సండేస్, ఇన్ ద ఈవినింగ్, ఆల్వేస్, యూజువలీ, ఆఫ్టెన్, సమ్టైమ్స్, రేర్లీ, నెవర్.
ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకుంటే ఓకే, గుర్తుపెట్టుకున్నా గుర్తుపెట్టుకోకపోయినా ఒకటే. అది అన్ని కాలాల్లో జరుగుతూ ఉంది అని మీకు అనిపిస్తే డూ ఆర్ డస్ సంబంధించి సెంటెన్సెస్ని మాట్లాడండి. నెక్స్ట్ పాస్ట్, గతంలో పూర్తి చేసేసి అంటే ఎటువంటి ఎస్టర్డే, 10 days ఎగో, లాస్ట్ నైట్, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, ఇన్ 2020, ఇన్ మార్చ్, అంటే కంప్లీట్ అయిపోయి దేని గురించి అయితే కంప్లీట్ అయిపోయి ఉన్నాయి చెప్పాలనుకుంటున్నారో అటువంటి టైంలో డిడ్ ప్లస్ V1 కానీ లేదా పాజిటివ్ సెంటెన్స్ యూజ్ చేస్తే డైరెక్ట్గా V2 కానీ అప్లై చేయండి. నెక్స్ట్ ఫ్యూచర్కి వచ్చేటప్పటికి టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, ఇదంతా ఫ్యూచర్. ముందు ఏదైతే ఉందో మన ముందు వచ్చే కాలం ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడాలి అనుకున్నప్పుడు విల్ ప్లస్ V1 అనేది యూజ్ చేయండి. ఓకేనా? ఇప్పుడు సెంటెన్సెస్ అనేది మనకి మొత్తం 6 రకాలు ఉంటాయి. పాజిటివ్, నెగిటివ్, ఇంట్రాగేటివ్, దీన్నే SR నో టైప్ క్వశ్చన్స్ అని కూడా అంటాం. ఇంట్రాగేటివ్నే నెగిటివ్లో ఇంట్రాగేట్ చేయటం, WH క్వశ్చన్, నెగిటివ్ WH క్వశ్చన్. ఇలా మనకి మొత్తం 6 రకాల సెంటెన్సెస్ అనేవి ఉంటాయి. దీంట్లో ఎక్కువగా పాజిటివ్, నెగిటివ్ అనేది కామన్. నెక్స్ట్ ఇంట్రాగేటివ్, WH అనేది ఈ 4 నేర్చుకుంటే మనకి స్టార్టింగ్ స్టేజ్ వాళ్ళకి సరిపోతుంది. కొంచెం అడ్వాన్స్డ్గా ఆల్రెడీ నాకు అన్నీ వచ్చు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు నెగిటివ్ ఇంట్రాగేటివ్, నెగిటివ్ WH క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేస్తే వాళ్ళ లాంగ్వేజ్ ఫ్లూయెన్సీ అనేది బాగుంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ స్ట్రక్చర్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి అనుకున్నాం. ఏ విధంగా ఉంటుంది? ఇది యూనివర్సల్ స్ట్రక్చర్, ఎవరు చెప్పినా ఎలా చెప్పినా ఇది మారదు. సబ్జెక్ట్, హెల్పింగ్ వెర్బ్, మెయిన్ వెర్బ్, ఆబ్జెక్ట్. మరి ఏ హెల్పింగ్ వెర్బ్ వస్తే ఏ మెయిన్ వెర్బ్ వాడాలి, ఏ సబ్జెక్ట్ వస్తే ఏ హెల్పింగ్ వెర్బ్ వాడాలి అనేది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు పాజిటివ్ సెంటెన్స్లో ఏమనుకున్నాం? ఐ దే వచ్చినప్పుడు డైరెక్ట్గా V1 పెట్టేయచ్చు లేదా డూ ప్లస్ V1 పెట్టచ్చు అనుకున్నాం. ఇక్కడ చూడండి, పాజిటివ్ సెంటెన్స్ చూడండి, సబ్జెక్ట్, హెల్పింగ్ వెర్బ్, మెయిన్ వెర్బ్, ఆబ్జెక్ట్. మరి సబ్జెక్ట్ అనేది ఇక్కడ నేను షీ అనేది తీసుకున్నా. షీ అనేది తీసుకుంటే ఏమని చెప్పాను? V1తో SRES అనేది పెట్టాలి. అప్పుడు రైట్ అనేది కాస్త రైట్స్ అయింది. షీ రైట్స్ ఏ లెటర్. అలా కాదు, నేను డస్ యూజ్ చేస్తాను అంటే షీ డస్ రైట్ ఏ లెటర్. అంటే డస్ ఎప్పుడైతే యూజ్ చేస్తామో అప్పుడు ఓన్లీ V1 యూజ్ చేస్తే సరిపోతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, దే ప్లే ఫుట్బాల్. ఇక్కడ దే అనేది V1 డైరెక్ట్గా యూజ్ చేయొచ్చు లేదా డూ ప్లస్ V1 యూజ్ చేయొచ్చు. కాబట్టి దే ప్లే ఫుట్బాల్ ఆర్ దే డూ ప్లే ఫుట్బాల్ ఏ విధంగానైనా చెప్పొచ్చు. మరి హెల్పింగ్ వెర్బ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటామంటే నెగిటివ్ సెంటెన్సెస్కి రండి. నెగిటివ్ సెంటెన్సెస్ డూ ఆర్ డస్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఖచ్చితంగా నాట్ అనేది మనం యూజ్ చేయాల్సిందే. నాట్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలి నెగిటివ్ సెంటెన్స్లో అంటే హెల్పింగ్ వెర్బ్ ఎప్పుడైతే వస్తుందో దాని తర్వాత యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూడండి, హీ డస్ నాట్ ఈట్ వెజిటేబుల్స్. డస్ నాట్ అయినా అనొచ్చు, డజంట్ అయినా అనొచ్చు. అది మనం నేర్చుకుంటుంది, మనం ఆల్రెడీ మనం ఎంత ప్రాక్టీస్ చేస్తున్నాం దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? ఇది స్టార్టింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి డస్ నాట్ అనొచ్చు, డజంట్ కూడా అనొచ్చు. ఏ విధంగా మనం యూజ్ చేయొచ్చు. హీ డస్ నాట్ ఈట్ వెజిటేబుల్స్. నెక్స్ట్ వీ డు నాట్ వాచ్ టీవీ. ఇక్కడ ఎప్పుడైతే హెల్పింగ్ వెర్బ్స్ యూజ్ చేసామో అప్పుడు మాత్రమే నెగిటివ్ సెంటెన్స్ చెప్పగలం. నెగిటివ్ సెంటెన్స్ చెప్పాలంటే ఏం చేయాలి? ఏ అయితే హెల్పింగ్ వెర్బ్స్ ఉన్నాయో వాటి తర్వాత యూజ్ చేయాలి. అది మాత్రమే మనం అబ్జర్వ్ చేసి అది మాత్రమే మనం నేర్చుకుంటే సరిపోతుంది. అది మాత్రమే మనం అప్లై చేస్తే మన ప్రాక్టీస్ అనేది ఈజీ అవుతుంది. నెక్స్ట్ 4th వన్ చూడండి, డూ ఆర్ డస్ అనేది ముందుకు వచ్చేస్తుంది. ఎందుకు వస్తుంది అంటే అది ఇంట్రాగేటివ్. ఎప్పుడైతే ఎదుటి వాళ్ళని ఎస్ ఆర్ నో అని నువ్వు క్వశ్చన్ చేయాలి అనుకుంటున్నావో అప్పుడు ఈ హెల్పింగ్ వెర్బ్స్ ఏ అయితే ఉన్నాయో వాటిని ముందుకు తీసుకొచ్చేస్తే సరిపోతుంది. ఇప్పుడు డూ ఆర్ డస్ ముందుకు తీసుకొచ్చేసి అడుగుతున్నా ఏమని, డస్ షీ లైక్ ఐస్ క్రీమ్. షీ వచ్చింది కాబట్టి డస్ యూజ్ చేసా. మరి డూ ఎందుకు యూజ్ చేశానంటే డూ దే ప్లే క్రికెట్. దే వచ్చింది కాబట్టి డూ యూజ్ చేశాను. నెక్స్ట్ ఇది చూడండి, ఏది WH క్వశ్చన్ సెంటెన్స్ ఏదైతే ఉందో దాన్ని బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు హెల్పింగ్ వెర్బ్ ముందుకు తీసుకొచ్చేస్తే ఏమనుకున్నాం? ఇంట్రాగేటివ్. ఆ హెల్పింగ్ వెర్బ్ ముందుకు తీసుకొచ్చేసిన సెంటెన్స్కే WH వాడు ఏదో ఒకటి యాడ్ చేసేస్తే అదే WH క్వశ్చన్ సెంటెన్స్ అయిపోతుంది. ఇప్పుడు WH అంటే వాట్ అనేది యూజ్ చేసాం. వాట్ డస్ షీ రైట్ ఎవ్రీడే. వేర్ డు దే ప్లే ఫుట్బాల్. ఎవ్రీడే ఆర్ ఎవ్రీ వీక్ ఏదైనా అడగచ్చు. ఎప్పుడైతే డూ ఆర్ డస్ అనేది యూజ్ చేసామో అది అన్ని కాలాలకి సంబంధించింది. సమయం చెప్పినా చెప్పకపోయినా ఎదుటి వాళ్ళు మాట్లాడేటప్పుడు మనం అలా అర్థం చేసుకోవాలి, మనం కూడా ఎదుటి వాళ్ళకి ఈ విధంగా చెప్తే సరిపోతుంది. మరి ఇప్పుడు డిడ్ ప్లస్ V1 అనేది పాస్ట్కి, ఇక్కడ కూడా అంతే. V2 అనేది పాజిటివ్ సెంటెన్స్ చెప్తాం లేదా డిడ్ ప్లస్ V1 అనైనా చెప్పచ్చు. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్స్, షీ వ్రోట్ ఏ లెటర్ ఆర్ షీ డిడ్ రైట్ ఏ లెటర్. డిడ్ రైట్ అన్నా వ్రోట్ అన్నా ఒక్కటే, పాజిటివ్ సెంటెన్స్లో అవకాశం ఉంది కాబట్టి చెప్పాం. దే ప్లేడ్ ఫుట్బాల్ ఆర్ దే డిడ్ ప్లే ఫుట్బాల్.
ఓకేనా, ఏదైనా కరెక్టే. హెల్పింగ్ వెర్బ్ అయినా యూజ్ చేయొచ్చు, డైరెక్ట్ V2 యూజ్ చేసే అవకాశం ఉంది కాబట్టి V2 కూడా యూజ్ చేయొచ్చు. నెగిటివ్ సెంటెన్స్కి వచ్చేటప్పటికి ఖచ్చితంగా హెల్పింగ్ వెర్బ్ ఉండాలి. మరి ఆ నెగిటివ్ వర్డ్ నాట్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలి అంటే హెల్పింగ్ వెర్బ్ ఏదైతే ఉందో దాని తర్వాత యూజ్ చేస్తాం. కాబట్టి డిడ్ నాట్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూడండి, షీ డిడ్ నాట్ ఈట్ వెజిటేబుల్స్, వీ డిడ్ నాట్ వాచ్ టీవీ. ఎప్పుడైతే హెల్పింగ్ వెర్బ్ ఉందో దాని తర్వాత నాట్ యూజ్ చేస్తాం. డిడ్ నాట్ అనే అనవచ్చు, లేదా డిడింట్, ఏ విధంగానైనా మనం ప్రొనౌన్స్ చేయొచ్చు. నెక్స్ట్ దీంట్లో ఇంట్రాగేటివ్ చూడండి, ఏమనుకున్న ఇంట్రాగేటివ్లో హెల్పింగ్ వెర్బ్ ముందుకు వచ్చేస్తుంది, ఇక్కడ డిడ్ ముందుకు వచ్చేసింది. డిడ్ షీ లైక్ ఐస్ క్రీమ్, డిడ్ దే ప్లే క్రికెట్. ఈ విధంగా మనం ఎప్పుడైతే ఇంట్రాగేట్ చేయాలనుకుంటున్నామో అంటే ఎస్ ఆర్ నో అనే ఆన్సర్ మనం ఎదుటి వాళ్ళ నుంచి ఆశిస్తున్నప్పుడు హెల్పింగ్ వెర్బ్ని ముందుకు తీసుకొస్తే సరిపోతుంది. నెక్స్ట్ WH క్వశ్చన్ ఎలా అంటే ఈ ఇంట్రాగేటివ్ ఏదైతే ఉందో దానికి WH వర్డ్ని ముందు తీసుకొచ్చేస్తాం. ఇక్కడ ఏం పెట్టాం, వాట్ డిడ్ షీ రైట్ ఎస్టర్డే, వేర్ డిడ్ దే ప్లే ఫుట్బాల్ ఎస్టర్డే ఆర్ లాస్ట్ వీక్ ఆర్ లాస్ట్ మంత్ ఆర్ లాస్ట్ ఇయర్. ఏదైనా గతంలో పూర్తి చేసిన పను ఏదైతే ఉంటాయో వాటిని హెల్పింగ్ వెర్బ్ డిడ్ అనేది యూజ్ చేసి మెయిన్ వెర్బ్ V1 అనేది యూజ్ చేసి వెరీ ఈజీగా మనం మాట్లాడవచ్చు. ఎదుటి వాళ్ళు మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్యూచర్కి సంబంధించి విల్ అన్ని సబ్జెక్ట్స్కి తర్వాత విల్ ప్లస్ V1 యూజ్ చేస్తాం. ఇది పాజిటివ్ నెగిటివ్ ఎప్పుడైనా సరే హెల్పింగ్ వెర్బ్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పాజిటివ్ సెంటెన్స్కి వేరే ఆల్టర్నేటివ్ ఏమీ లేదు. ఇప్పుడు సబ్జెక్ట్ తర్వాత ఏమనుకున్నాం, హెల్పింగ్ వెర్బ్ వస్తుంది, తర్వాత మెయిన్ వెర్బ్ వస్తుంది, తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది. విల్ అనేది హెల్పింగ్ వెర్బ్ అయింది, V1 అనేది మెయిన్ వెర్బ్ అయింది. వీటిని ఉపయోగించి ప్రాక్టీస్ చేద్దాం. షీ విల్ రైట్ ఏ లెటర్, దే విల్ ప్లే ఫుట్బాల్. ఎప్పుడైతే విల్ అనేది మనం యూజ్ చేసామో అప్పుడే ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాము అని అర్థం. ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నప్పుడు విల్ వచ్చింది అంటే దాని తర్వాత ఏ మెయిన్ వెర్బ్ రావాలి, కేవలం V1 మాత్రమే పెడతాం. ఇప్పుడు నెగిటివ్ అంటే ఏమనుకున్నాం, ఏ హెల్పింగ్ వెర్బ్ ఉందో దాని తర్వాత నెగిటివ్ వర్డ్ నాట్ అనేది యూజ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ విల్ నాట్ అనే అనొచ్చు, దీన్ని ఓంట్ అనేనా అంటాం షార్ట్ ఫామ్లో. హీ విల్ నాట్ ఈట్ వెజిటేబుల్స్, వీ వాంట్ వాచ్ టీవీ. ఏ విధంగా చెప్పినా దాని అర్థం మారదు, విల్ నాట్ అన్నా వోంట్ అన్నా ఒకేలా ఉంటుంది. ఇంట్రాగేటివ్ అయితే ఏమనుకున్నాం, ఏదైతే హెల్పింగ్ వెర్బ్ ఉందో దాన్ని ముందుకు తీసుకొచ్చేయాలి. ఇప్పుడు విల్ అనేది కదా మనకి, విల్ షీ లైక్ ఐస్ క్రీమ్. ఇక్కడ షెల్ వి ప్లే క్రికెట్. ఆల్రెడీ మీకు ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తుంటారని చెప్పాను. లేదంటే షెల్కి బదులుగా విల్ కూడా యూజ్ చేయొచ్చు. విల్ వి ప్లే క్రికెట్, మనం ఫ్యూచర్లో క్రికెట్ ఆడబోతున్నామా, విల్ అయినా యూజ్ చేయొచ్చు. షెల్ అనేది అమెరికన్ ఇంగ్లీష్లో యూజ్ చేయరు కాబట్టి విల్ యూజ్ చేయండి, పర్వాలేదు. ఇప్పటి వరకు మీకు ఏమైనా అది అలవాటు అయి ఉంటే కంటిన్యూ చేయండి, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ WH క్వశ్చన్ ఏం చేయాలి, ఇక్కడ ఏదైతే ఇంట్రాగేటివ్ ఉందో దానికి WH పెట్టేయాలి. ఏం పెడతాం, వాట్ విల్ షీ రైట్ టుమారో, రేపు ఆమె ఏమి రాయబోతుంది. వేర్ విల్ దే ప్లే ఫుట్బాల్, వాళ్ళు రేపు ఎక్కడ ఫుట్బాల్ ఆడబోతున్నారు. ఈ విధంగా ఈజీగా దీన్ని మనం నేర్చుకోవచ్చు. ఈ టేబుల్ని స్క్రీన్ షాట్ తీసుకొని ఉంచుకోండి, చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు 3 కాలాలకి అంటే అన్ని కాలాలకి సంబంధించి ఎలా, గతానికి సంబంధించి ఎలా, భవిష్యత్తుకి సంబంధించింది ఎలా, లెర్నింగ్ పర్పస్ అయింది. అలానే ఎప్పుడు యూజ్ చేయాలి, అప్లికేషన్ అనేది తెలుసుకున్నాం. మరి ఇవే కాకుండా వీటిని యూజ్ చేసి ప్రాక్టీస్ ఎలా, ఇవి డైరెక్ట్గా ఎలా మన ప్రాక్టీస్లో యూజ్ చేయాలి, మన రొటీన్ లైఫ్లో ఎలా మాట్లాడాలి అనేది కొన్ని ప్రాక్టీస్కి ఎగ్జాంపుల్స్ అనేవి డిస్కస్ చేద్దాం. అప్పుడు దీని మీద ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది. మరి ఇప్పటి వరకు మనం నేర్చుకున్న వాటి మీద ప్రాక్టీస్ అనేది ఎలా చేయాలి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, నేను ప్రతిరోజు నా హోంవర్క్ చేస్తాను. ఇది ప్రతిరోజు, కేవలం ప్రెజెంట్ ఫాస్ట్ ఫ్యూచర్ ఏదో ఒకదాని గురించి చెప్పట్లా, అన్ని కాలాల గురించి చెప్తున్నా. కాబట్టి ఏం యూజ్ చేయాలి, డూ ఆర్ డస్ యూజ్ చేయాలి, లేదంటే V1 యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను కాబట్టి V1 యూజ్ చేస్తే సరిపోతుంది. ఏమని, ఐ డూ. ఇక్కడ డూ అనేది V1, ఓకేనా. మై హోంవర్క్ ఎవ్రీడే అనేది ఇది పూర్తిగా ఆబ్జెక్ట్లోకి వెళ్ళిపోతుంది. ఐ అనేది సబ్జెక్ట్, డూ అనేది మెయిన్ వెర్బ్, V1 అనేది మై హోంవర్క్ ఎవ్రీడే అనేది ఇక్కడ ఆబ్జెక్ట్లోకి వెళ్తుంది. ఎవ్రీడే అనేది కాలాన్ని తెలియజేస్తుంది. కాబట్టి ఎవ్రీడే ఎప్పుడైతే ఉపయోగించామో అప్పుడు సబ్జెక్ట్ తర్వాత డైరెక్ట్గా V1 లేదా డూ ప్లస్ V1 అనేది యూజ్ చేయాలి, ఐ అనే సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు. నెక్స్ట్, నాకు బ్రోకలీ ఇష్టం లేదు. ఇది కూడా ఏ కాలానికి సంబంధించి చెప్తున్నామంటే అన్ని కాలాలకు సంబంధించి. ఇక్కడ పాస్టా, ఫ్యూచరా, ప్రజెంట్ అని ఏమి తెలియట్లేదు. చూడండి, నాకు బ్రోకలీ ఇష్టం లేదు అంటే ఏ విధంగా చెప్పాలి, ఐ డోంట్ లైక్ బ్రోకలీ. ఐ వచ్చిన తర్వాత ఏం చేయాలి, డూ అనే హెల్పింగ్ వెర్బ్ రావాలి. ఖచ్చితంగా నెగిటివ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి హెల్పింగ్ వెర్బ్ ఉండి తీరాలి. ఆ నెగిటివ్ అనేది ఎప్పుడు పెడతాం, హెల్పింగ్ వెర్బ్ తర్వాత పెడతాం. మరి వెర్బ్ ఏం చేయాలి అంటే V1 అనేది మనం అప్లై చేస్తాం. కాబట్టి ఇక్కడ ఏమని చెప్తున్నాం, ఐ డోంట్ లైక్ బ్రోకలీ.
నెక్స్ట్ వన్ చూడండి, అతను తన పనులు సమయానికి చేస్తాడు. ఇది కూడా కాలంతో సంబంధం లేకుండా చెప్తున్నాం మనం. చేస్తాడని ఫ్యూచర్ అని కాదు, ఇక్కడ చేస్తాడు జనరల్గా ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాం. ఎప్పుడు అతను తన పనులు సమయానికి చేస్తాడు అని. అటువంటిప్పుడు ఏం చేయాలంటే డూ ఆర్ డస్కి సంబంధించి యూజ్ చేయాలి. హీ డస్ హిజ్ చోర్స్ ఆన్ టైం. హీ వచ్చింది కాబట్టి డూ కాస్త డస్గా బిహేవ్ చేస్తుంది. హిజ్ చోర్స్, మనకి పనులు ఏవైతే ఉంటాయో వర్క్ అంటే బయటికి చేసే పనులు ఇవన్నీ ఎక్కువగా, మన పనులు మన ఇంటి పనులు ఇటువంటివి ఉంటాయి కదా, వాటిని చోర్స్ అనడం జరుగుతుంది. తన పనులు సమయానికి కాబట్టి ఆన్ టైం. హీ డస్ హిజ్ చోర్స్ ఆన్ టైం. నెక్స్ట్ వన్, ఆమె ఇంట్లో ఎవరిని కలవదు. ఇది కూడా అన్ని కాలాలకి సంబంధించింది కాబట్టి షీ డస్ నాట్ మీట్ ఎనీవన్ ఎట్ హోమ్. నెగిటివ్ కదా మనం మాట్లాడుకుంది, ఆమె ఎవరిని కలవదు నెగిటివ్ కాబట్టి షీ డజంట్ మీట్ ఎనీవన్ ఎట్ హోమ్. నెక్స్ట్ వన్, మీరు మంచి ఆరోగ్యాన్ని ఎలా మెయింటైన్ చేస్తారు. ఇది కూడా అన్ని కాలాలకు సంబంధించి అడుగుతున్నాను, జనరల్ స్టేట్మెంట్లా ఉంది ఇది. కాబట్టి దీన్ని ఏ విధంగా మాట్లాడాలంటే అన్ని కాలాలకి సంబంధించింది మీరు, ఎలా. ఇక్కడ మీరు అంటే ఎవరు, యూ. ఎలా అంటే హౌ. యూ వచ్చింది, యూ వచ్చినప్పుడు ఏం యూజ్ చేయాలి, డూ యూజ్ చేయాలి. హౌ డు యూ మెయింటైన్ గుడ్ హెల్త్. ఈ విధంగా మనం అడగాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను వీకెండ్లో సినిమా చూస్తాను. లాస్ట్ వీకెండా, ఈ వీకెండా, వచ్చే వీకెండ్ ఇచ్చేప్లా, నేను వీకెండ్స్లో సినిమా చూస్తాను అని చెప్పాను. అంటే ఇది అన్ని కాలాలకి సంబంధించి మాట్లాడుతున్నట్టు. ఐ వాచ్ మూవీస్ ఆన్ వీకెండ్స్. ఇక్కడ ఒకవేళ ఐ కాకుండా హీ షీట్ వచ్చుంటే హీ వాచెస్ మూవీస్. ఓకేనా, ఈ V1 వాచ్ అనేది ఉంది కదా, దానికి SRES యాడ్ చేస్తే సరిపోతుంది హీ షీట్ వచ్చినప్పుడు. నెక్స్ట్ వన్, అతను న్యూస్ చదవడు. గతంలో ఫ్యూచర్ గురించి కాదు, చదవడు అని ఒక జనరల్ స్టేట్మెంట్ అన్ని కాలాలకి సంబంధించి చెప్తున్నాం కాబట్టి ఏం చెప్పాలి, హీ డజంట్ రీడ్ ద న్యూస్. నెక్స్ట్ వన్, మీరు సమస్యను అర్థం చేసుకోరు. ఇది కూడా గతం గురించి, పాస్ట్ గురించి, ఫ్యూచర్ గురించి ఇలా కాదు, మీరు చేసుకోరని జనరల్గా చెప్పేస్తున్నా, అంటే అన్ని కాలాలకు సంబంధించి చెప్పేస్తున్నా. ఇక్కడ మీరు అంటే ఏమని చేయాలి, యూ అని. యూ ఎప్పుడైతే వచ్చినప్పుడు డూ వస్తుంది. ఇక్కడ నెగిటివ్ కదా, అర్థం చేసుకోరు అని నెగిటివ్ మాట్లాడుతున్నా కాబట్టి యూ డోంట్ అండర్స్టాండ్ ద ప్రాబ్లం. మీరు సమస్యను అర్థం చేసుకోరు. నెక్స్ట్ వన్, మీరు రోజుకి ఎంతసేపు చదువుతారు. ఇది కూడా గతము ఫ్యూచర్కి సంబంధించింది కాదు, జనరల్గా అడుగుతూ ఉన్నాను కాబట్టి మీరు రోజుకి ఎంతసేపు చదువుతారు. మీరు అన్నానంటే యూ, ఎంతసేపు అనేది హౌ లాంగ్. ఎప్పుడైతే యూ వచ్చిందో డూ అనే హెల్పింగ్ వర్బ్ సపోర్ట్ తీసుకోవాలి. ఇక్కడ నేను క్వశ్చన్ చేస్తున్నా కాబట్టి హౌ లాంగ్ అనేది ముందుకు వచ్చింది, దాని తర్వాత హెల్పింగ్ వర్బ్ వచ్చింది. హౌ లాంగ్ డూ యూ రీడ్ ఈచ్ డే. ఇక్కడ రీడ్ అనేది V1 అవుతుంది. హౌ లాంగ్ డూ యూ రీడ్ ఈచ్ డే, మీరు రోజుకి ఎంతసేపు చదువుతారు. చూడండి, అతను ప్రతిరోజు స్కూల్కి వెళ్తాడా అంటే ఇంట్రాగేటివ్ చేస్తున్నాం. ఇక్కడ ఇంట్రాగేటివ్ చేయడం అంటే ఏంటి, హెల్పింగ్ వర్బ్ని ముందుకు తీసుకొచ్చాలి. అతను కాబట్టి డస్ హీ గో టు స్కూల్ ఎవ్రీడే. ఈ విధంగా చెప్తే సరిపోతుంది. నెక్స్ట్ వన్, ఆమె సకాలంలో పని పూర్తి చేయదు. ఇది కూడా జనరల్ స్టేట్మెంట్, గతం, ప్రజెంట్, ఫ్యూచర్ ఏమీ కనిపించట్లా, జనరల్గా కనిపిస్తుంది. కాబట్టి అప్పుడు ఏం చెప్పాలి, ఆమె వచ్చినప్పుడు డజంట్ అనేది యూజ్ చేయాలి, ఎందుకంటే నెగిటివ్, పూర్తి చేయదు అంటున్నాం కాబట్టి. షీ డజంట్ కంప్లీట్ వర్క్ ఆన్ టైం. ఆన్ టైం అంటే సకాలంలో అని అర్థం. నెక్స్ట్ వన్, మేము ప్రతి ఉదయం వ్యాయామం చేస్తాం. ప్రతి ఉదయము అంటే అన్ని కాలాల్లో, ఆల్ టైం, ప్రతి కాలం గురించి మాట్లాడుతున్నాం. మేము అంటే ఎవరు, ఉయ్ ఎక్సర్సైజ్ ఎవ్రీ మార్నింగ్. దే వచ్చినప్పుడు ఏం చేయాలి, V1 అనేది యూజ్ చేయాలి, ఎక్సర్సైజ్ అనేది V1. ఒకవేళ హీ షీట్ వస్తే షీ ఎక్సర్సైజెస్ యాడ్ చేస్తే సరిపోతుంది, ఎవ్రీ మార్నింగ్. నెక్స్ట్ వన్, ఆమె తన జాబ్ అంకిత భావంతో చేస్తుంది. ఆమె అంటే ఎవరు, షీ డస్ హెర్ జాబ్ విత్ డెడికేషన్. ఎప్పుడైతే ఆమె అనేది వచ్చిందో జాబ్ అనేది అంకిత భావంతో ప్రతిరోజు చేస్తూ ఉంది కాబట్టి డస్ అనేది యూజ్ చేయాలి. షీ డస్ హెర్ జాబ్ విత్ డెడికేషన్. నెక్స్ట్ వన్, ఆమెకు కారంగా ఉన్న ఆహారం ఇష్టం లేదు. ఎప్పుడు ఇష్టం లేదు, గతంలో ఇష్టం లేదా, ఫ్యూచర్లో ఇష్టం లేదా, జనరల్ స్టేట్మెంటా. ఇది జనరల్ స్టేట్మెంట్ కాబట్టి షీ డస్ అనేది యూజ్ చేస్తే సరిపోతుంది. నెగిటివ్ కదా కాబట్టి షీ డజంట్ లైక్ స్పైసీ ఫుడ్. నెక్స్ట్ వన్, మీరు పులిని చూసారా.
నిన్న చూసారా, రేపు చూసారా, ఎల్లుండి చూసారా ఇలా అడుగుతున్నారా, లేదంటే జనరల్ స్టేట్మెంట్ అడుగుతున్నారా? ఇక్కడ జనరల్ స్టేట్మెంట్ అడుగుతున్నాం, ఎందుకంటే మీరు పులిని చూసారా ఎప్పుడైనా. కాబట్టి జనరల్ స్టేట్మెంట్ అడిగినప్పుడు డూ యూజ్ చేయాలి. ఇంట్రాగేటివ్ చేస్తున్నాం, ఎస్ ఆర్ నో అనే ఆన్సర్ రాబట్టడం కోసం, కాబట్టి హెల్పింగ్ వెర్బ్ని ముందుకు తీసేసాం. యూ అనేది మీరుగా ఉపయోగిస్తాం కాబట్టి డూ యూ సీ ద టైగర్. ఎప్పుడైతే డూ అనే హెల్పింగ్ వెర్బ్ యూజ్ చేసామో మెయిన్ వెర్బ్ V1 మాత్రమే యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్, మీరు ఎప్పుడు స్నానం చేస్తారు. ఇది కూడా జనరల్ స్టేట్మెంట్. నిన్న ఎప్పుడు, రేపు ఎప్పుడు, ఈరోజు ఎప్పుడు అని కాదు, మీరు ఎప్పుడు స్నానం చేస్తారని జనరల్ స్టేట్మెంట్ అడిగాను. కాబట్టి ఏం చేయాలి? వెన్ డూ యూ టేక్ ఏ షవర్. నెక్స్ట్ వన్, నేను అతనికి సహాయం చేశాను. ఆల్రెడీ అయిపోయిన దాని గురించి చెప్పాడు చూడండి. ఇక్కడ నేను అతనికి సహాయం చేశాను అంటే ఏం చేయాలి? ఐ హెల్ప్డ్ హిమ్, పాజిటివ్ కాబట్టి. ఇదే ఇంకో విధంగా ఎలా చెప్పచ్చు? ఐ డిడ్ హెల్ప్ హిమ్. ఏ విధంగానైనా చెప్పచ్చు. పాజిటివ్లో డైరెక్ట్ V2 అప్లై చేయొచ్చు కాబట్టి హెల్ప్ అనేది హెల్ప్డ్గా డైరెక్ట్గా యూజ్ చేసేసాం. నెక్స్ట్ వన్, మేము ఆ పనిని చేయలేదు. మేము ఆ పనిని చేయలేదు అని ఏదో ముగిసిపోయిన దాని గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ. వీ డిడెంట్ డూ దట్ వర్క్. డిడెంట్ ప్లస్ డూ అనేది ఏమవుతుంది? V1 అవుతుంది. వీ డిడెంట్ డూ దట్ వర్క్. నెక్స్ట్ వన్, నువ్వు ఇల్లు శుభ్రం చేసావా అంటే ఏదో ముగిసిపోయిన పని గురించి అడుగుతున్నామని అర్థం. డిడ్ యూ క్లీన్ ద హౌస్, ఇంట్రాగేటివ్ కదా, కాబట్టి హెల్పింగ్ వెర్బ్ అనేది ముందుకు వచ్చేయాలి. డిడ్ యూ క్లీన్ ద హౌస్, నువ్వు ఇల్లు శుభ్రం చేసావా. నెక్స్ట్ వన్, మీ సోదరుడు ఏం చదివాడు అంటే కంప్లీట్ చేసింది గురించి అడుగుతున్నాం మనం. మీ సోదరుడు అంటే ఎవరు? యువర్ బ్రదర్. వాట్ డిడ్ యువర్ బ్రదర్ స్టడీ. ఓకేనా? గతంలో ఏదైతే పూర్తయిపోయిన పని గురించి మనం క్వశ్చన్ చేస్తున్నామో అప్పుడు ఈ విధంగా అడుగుతాం. వాట్ డిడ్ యువర్ బ్రదర్ స్టడీ. నెక్స్ట్ వన్, నేను మీకోసం వేచి చూశాను అంటే నేను ఎక్కడో మీకోసం ఎదురు చూశాను అంటే అయిపోయిన దాని గురించి ఇక్కడ మాట్లాడుతున్నట్టు. నేను మీకోసం. ఐ డిడ్ వెయిట్ ఫర్ యూ. ఈ విధంగానైనా చెప్పచ్చు, లేదంటే ఇంకో విధంగా ఎలా చెప్పచ్చు? ఐ వెయిటెడ్ ఫర్ యూ. డైరెక్ట్గా V2 అప్లై చేసే అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగానైనా చెప్పచ్చు. హెల్పింగ్ వెర్బ్ యూజ్ చేసి డిడ్ ప్లస్ V1లో డిడ్ ప్లస్ వెయిట్ అనైనా మనం చెప్పచ్చు. నెక్స్ట్ వన్, వాళ్ళు పార్టీకి రాలేదు అంటే ఏదో కంప్లీట్ అయిన దాంట్లో రాలేదంట, నెగిటివ్లో మాట్లాడుతున్నారు ఇక్కడ. ఏమని? దే డిడెంట్ కమ్ టు ద పార్టీ. వాళ్ళు పార్టీకి రాలేదు. దే డిడెంట్ గతంలో జరిగిపోయిన దాని గురించి మాట్లాడుతున్నాం. కమ్ టు ద పార్టీ. నెక్స్ట్, అతను నా సందేశాన్ని పంపాడా. డిడ్ హీ సెండ్ మై మెసేజ్ అంటే నేను ఏదో మీకు చెప్పమన్నాను, అతను ఆ సందేశం, నా సందేశం ఏది ఉన్నదో అది నీకు పంపాడా. అప్పుడు ఏ విధంగా అడగాలి? డిడ్ హీ సెండ్ మై మెసేజ్. నెక్స్ట్ వన్, వారు ఎవరిని కలిశారు. గతంలో పూర్తయిపోయిన విషయం గురించి. హూమ్ డిడ్ దే మీట్. ఇక్కడ ఎవరు అంటే హూ, ఎవరిని, ఎవరికి అని వచ్చినప్పుడు హూమ్ అనేది లేదా హూజ్ అనేది ఇటువంటి యూజ్ చేస్తాం. వీటి గురించి మనం సపరేట్గా ఒక వీడియో చేయడం జరుగుతుంది, దాంట్లో క్లియర్గా అర్థమవుతుంది. ఎవరిని అన్నప్పుడు ఏం చేయాలి? హూమ్. ఎవరు అంటే హూ. వారు ఎవరిని కలిశారు. హూమ్ డిడ్ దే మీట్. నెక్స్ట్ వన్, మేము ఆ సినిమా చూసాము. గతంలో పూర్తయిపోయిన పని ఏంటది? వీ వాచ్డ్ దట్ మూవీ లేదా వీ డిడ్ వాచ్ దట్ మూవీ. వాచ్డ్ బదులు డిడ్ ప్లస్ V1 అనేది యూజ్ చేయొచ్చు, కానీ పాజిటివ్ సెంటెన్స్ కాబట్టి డైరెక్ట్గా V2 అప్లై చేసే అవకాశం ఉంది కాబట్టి వీ వాచ్డ్ దట్ మూవీ అని యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, అతను పుస్తకం చదవలేదు. చదవలేదు అంటే కంప్లీట్ అయిపోయిన యాక్షన్ గురించి మనం మాట్లాడుతున్నాం ఇక్కడ. అతను కాదు, ఆమె పుస్తకం చదవలేదు. ఇక్కడ ఆమె అంటే షీ, చదవలేదు అంటే డిడెంట్ రీడ్. ఎందుకంటే పూర్తి అయిపోయిన పని నెగిటివ్లో చెప్తున్నాం. షీ డిడెంట్ రీడ్ ద బుక్. నెక్స్ట్ వన్, వాళ్ళు ఆట ఆడారా. ఏ విధంగా అడుగుతున్నాం? ఇంట్రాగేట్ చేస్తున్నట్టు కాబట్టి హెల్పింగ్ వెర్బ్ ముందుకు వచ్చేయాలి. గతంలో పూర్తయిపోయిన పని గురించి క్వశ్చన్ చేస్తున్నాం మనం. డిడ్ దే ప్లే ద గేమ్. నెక్స్ట్ వన్, నువ్వు ఎప్పుడు ఈ పనిని చేసావు. పూర్తయిపోయింది ఎప్పుడు, నువ్వు. వెన్ డిడ్ యూ డూ దిస్ వర్క్. నెక్స్ట్ వన్, నువ్వు ఈరోజు సాయంత్రం సినిమా నేను ఈరోజు సినిమా చూడబోతున్నాను అంటే నేను చేయబోతున్న పని అంటే ఏమి చేయాలి? విల్ ప్లస్ V1. ఐ విల్ వాచ్ ఏ మూవీ టునైట్. నెక్స్ట్ వన్, నేను ఈరోజు రాత్రి పార్టీకి వెళ్ళడం లేదు. ఫ్యూచర్ గురించి చెప్తున్నా కాబట్టి ఐ విల్ నాట్ గో టు ద పార్టీ టునైట్ అని
చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, మీరు రేపుకి స్కూల్కి వెళ్తారా, మీరు రేపు స్కూల్కి వెళ్తారా అని నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నా. అప్పుడు ఏం చెప్పాలి, హెల్పింగ్ వర్బ్ ముందుకు తీసుకొచ్చేసి విల్ యూ గో టు స్కూల్ టుమారో. నెక్స్ట్ వన్, మీరు ఆ భోజనంలో ఏం తింటారు, ఆ భోజనంలో అంటే ఆ భోజనం మీకు తెలుసు అంటే రేపు పార్టీకి వెళ్తారు కదా, లేదా ఫంక్షన్కి వెళ్తారు కదా, లేదంటే ఇప్పుడు మార్నింగ్ అయితే ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ ఆ భోజనంలో ఏం తింటారు ఫ్యూచర్కి సంబంధించి అడిగేటప్పుడు వాట్ విల్ యూ ఈట్ ఎట్ దట్ మీల్, వాళ్ళని మనం ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఈ విధంగా అడుగుతాం. నెక్స్ట్, మీరు ఈ నెలలో మీ గోల్స్ను సాకారం చేసుకుంటారు అని ఒక పాజిటివ్గా ఒక మాట మాట్లాడడం జరిగింది భవిష్యత్తుకి సంబంధించి. అప్పుడు ఏం చెప్పాలి, యూ విల్ అచీవ్ యువర్ గోల్స్ దిస్ మంత్. ఈ విధంగా మనం యూజ్ చేయడం జరుగుతుంది. విల్ ప్లస్ వి1ని యూజ్ చేసి ఫ్యూచర్ గురించి మాట్లాడతాం. నెక్స్ట్ వన్, ఆమె ఈ వీకెండ్కి తిరిగి వస్తుందా. ఇది ఏ విధంగా ఉంది, క్వశ్చన్ చేస్తున్నట్టు. కాబట్టి ఏం చేయాలి, ఇంట్రాగేటివ్లో విల్ అనేది ముందుకు తీసుకొచ్చేయాలి హెల్పింగ్ వెర్బ్ కాబట్టి. విల్ షీ కమ్ బ్యాక్ దిస్ వీకెండ్. ఓకే. నెక్స్ట్ వన్, మీరు ఎప్పుడు మీ పనిని ముగిస్తారు. క్వశ్చన్స్ అనేవి మనం రెండు రకాలుగా ఉంటాయి అనుకున్నాం. ఒకటి ఇంట్రాగేటివ్, రెండు డబ్ల్యూహెచ్, ఎప్పుడు, ఏమిటి, ఎక్కడ, ఎలా, ఎందుకు, ఎవరు, ఇలాంటివి వస్తే మనం డబ్ల్యూహెచ్ యూజ్ చేస్తాం, లేదంటే ఇంట్రాగేటివ్ యూజ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఎప్పుడు అనేది వచ్చింది కాబట్టి ఏం చేయాలి, డబ్ల్యూహెచ్ యూజ్ చేయాలి. డబ్ల్యూహెచ్ వాడే దేనికంటే ముందు, విల్ కంటే ముందు. అంటే ఎప్పుడు, వేర్ విల్ యూ కంప్లీట్ యువర్ వర్క్, మీరు ఎప్పుడు మీ పని ముగిస్తారు. నెక్స్ట్ వన్, ఆమె ఎందుకు ఆ పుస్తకాన్ని చదవబోతుంది, ఫ్యూచర్లో జరగబోయే పని ఆమె. ఇక్కడ ఎందుకు అనేది వచ్చింది కాబట్టి వై విల్ షీ రీడ్ దట్ బుక్. ఓకే. ఈ కంటెంట్ మీకు నచ్చుంటే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.